ఫ్రెండ్స్, దళపతి విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. అయితే సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి దూకడం కొత్తేం కాదు. కానీ ఈసారి వార్తలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. నటుడు మరియు కొరియోగ్రాఫర్ అయిన రాఘవ లారెన్స్ తిరుచి ఈస్ట్ అసెంబ్లీ సీటు నుండి పోటీ చేయబోతున్నట్టు, త్వరలో విజయ్ పార్టీలో అధికారికంగా చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు లారెన్స్ చేసిన ఒక పోస్ట్ అతని రాజకీయ భవిష్యత్తును పూర్తిగా ఇరికాటంలో పడేసింది. అతని అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఏఐ జనరేటర్ ఫోటోలో అతను డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చొని ముందు రాఘవ లారెన్స్ డిప్యూటీ సీఎం తమిళనాడు అని నేమ్ ప్లేట్ ఉండడం చూసి నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. నిజంగా రాఘవ లారెన్స్ డిప్యూటీ సీఎం అవ్వాలని ఆశిస్తున్నాడా? శ్రీరెడ్డి ఆరోపణలు అతని రాజకీయ ప్రయాణాన్ని దెబ్బతీస్తాయా? లక్ష్మీరాయ్తో ఉన్న సంబంధం ఏంటి? విజయ్ త్రిషాని కాకుండా లారెన్స్ ని ఎందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేస్తున్నాడు? ఇలాంటి నమ్మలేని నిజాలు ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్పబోతున్నాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. రాఘవ లారెన్స్ అలియాస్ రాఘవ్ 1976 అక్టోబర్ 29న చెన్నైలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి మురుగయ్య, తల్లి కన్మణి. ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, ఎల్విన్. తండ్రి క్రిస్టియన్, తల్లి హిందువు అవడం వల్ల ప్రేమ పెళ్లి చేసుకుని తల్లి క్రిస్టియన్ మతానికి మారింది. లారెన్స్కి చిన్నప్పటి నుంచి బ్రెయిన్ ట్యూమర్ కారణం వల్ల చదువు సాగలేదు. కానీ డ్యాన్స్ మీద మాత్రం భారీ ఇంట్రెస్ట్ ఉండేది. 14 ఏళ్ల వయసులోనే తండ్రి మరణంతో ఇంటి బాధ్యతలు తల్లి మీద పడ్డాయి. డ్యాన్స్ మాస్టర్ సహాయంతో ఫైట్ మాస్టర్ సుబ్బరాయన్ దగ్గర కార్ క్లీనింగ్ పని చేశాడు లారెన్స్. ఒకరోజు రజనీకాంత్ షూటింగ్ స్పాట్కి వెళ్ళి అక్కడ డ్యాన్స్ చేస్తుండగా రజనీ అతన్ని చూసి ప్రశంసించాడు. అక్కడి నుంచి డ్యాన్సర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు లారెన్స్. ప్రభుదేవ దగ్గర డాన్సర్గా చేరాడు. 1991లో మోహన్ బాబు దొంగ పోలీస్ సినిమాతో డాన్సర్గా అరంగేట్రం చేశాడు. అలాగే తెలుగులో ముఠా మేస్త్రి ద్వారా 1993లో ప్రవేశించాడు. చిరంజీవి గారితో మంచి స్నేహం కూడా ఏర్పడింది. డాన్సర్గా ఛాన్సులు తగ్గడంతో కొరియోగ్రాఫర్ అవ్వాలని ప్రయత్నించాడు. చిరంజీవి హిట్లర్ సినిమాతో కొరియోగ్రాఫర్గా సక్సెస్ సాధించాడు. తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం సినిమాల్లో డిమాండ్ అయిపోయాడు లారెన్స్. అయితే యాక్టర్గా మారాలని ఆయన ఆశ. 1999లో స్పీడ్ డాన్సర్ ఫ్లాప్ అయిన పార్తాలే పరవశం హిట్తో తమిళనాడులో గుర్తింపు వచ్చింది. డైరెక్షన్ చేయాలని నిర్ణయించి నాగార్జునతో మాస్ సినిమా చేశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. 2007లో శాంతి అనే బంధువు అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు. ఒక కూతురు కూడా ఉంది. కాంచనా సిరీస్తో హారర్ జానర్లో సక్సెస్ సాధించాడు. కానీ తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు కీలకం శ్రీరెడ్డి కాంట్రవర్సీ. శ్రీరెడ్డి ఇంటర్వ్యూలో లారెన్స్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మొదటి మీటింగ్లోనే అసభ్యంగా ప్రవర్తించాడని, ఛాన్సులు ఇస్తానని చెప్పి వాడుకున్నాడని ఆరోపించింది. ఈ వార్తలు పెద్ద సంచలనం కూడా సృష్టించాయి. లారెన్స్ మాత్రం ఇంకా స్పందించలేదు ఈ విషయాలపైన. ఇది ఇలా ఉండగా విజయ్ సీఎం అయిన తర్వాత తిరుచి ఈస్ట్ సీట్ కోసం లారెన్స్ని ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ లారెన్స్ ఏఐ ఫోటో పోస్ట్ వల్ల ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్, పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. అసలు ఆ అకౌంట్ లారెన్స్ సొంతమా లేక అభిమాని నడిపేదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఫ్రెండ్స్, రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి రావడం సరైన నిర్ణయమా లేదా శ్రీరెడ్డి ఆరోపణలు అతని భవిష్యత్తుని ప్రభావితం చేస్తాయా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.